హాయ్ ఫ్రెండ్స్, బయట ఉన్న చలికి వేడి వేడిగా హెల్తీగా రాగి వెజిటబుల్ సూప్‌కి పైన క్రిస్పీ నూడిల్స్ వేసుకొని తాగుతుంటే గొంతుకి చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. రెసిపీలోకి వెళ్తే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ, బటర్‌ని కానీ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, చిల్లీస్‌ని వేసుకోవాలి. ఇంకా వెజ్జీస్‌కొచ్చేసరికి మీ ఇష్టం అనమాట. నేనైతే కాలీఫ్లవర్, క్యారెట్ వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి. మీరైతే బెల్ పెప్పర్ ఉంటే బెల్ పెప్పర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోండి. చీజ్ కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి అయితే సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసింది ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే మ్యాగీ బాయిల్ చేసుకున్న వాటర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు అక్కడ వెజిటబుల్ స్టాక్‌ని కూడా రీప్లేస్ చేయొచ్చు. అయితే మ్యాగీ నూడిల్స్‌ని బాయిల్ చేసి ఆ వాటర్‌ని అయితే స్టాక్ లాగా యూజ్ చేసుకున్నాను. అలా యూజ్ చేసుకొని నూడిల్స్‌ని పక్కన పెట్టేసుకోవాలి. నూడిల్స్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేసి పాన్‌లో మనం ఆల్రెడీ ఇందాక ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌ని అయితే ఇందులో వేసుకోవాలి. చేసుకునేది షాలో ఫ్రై కాబట్టి నూడిల్స్‌ని అయితే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఎలాంటి లంప్స్ లేకుండా. అప్పుడే మనకి నూడిల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. నూడిల్స్‌ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌లో అయితే టోస్ట్ చేసుకుంటే మన నూడిల్స్ అయితే క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే రాగి పిండిని తీసుకోవాలి. రాగి పిండిని అయితే డైరెక్ట్‌గా వేయకుండా మనం ఒక టేబుల్ స్పూన్ వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అయితే కార్న్ ఫ్లోర్ వాడతారు కదా, అలా కాకుండా హెల్తీగా రాగి పిండిని అయితే వాడుతున్నాను నేను. మిక్స్ చేసుకునే లోపల మనకి వెజిటబుల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంటాయి అన్నమాట. అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే రాగి ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. రాగి పిండిని అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్‌ని అయితే వేసుకోవాలి. పెప్పర్ పౌడర్‌తో పాటు మ్యాగీ మసాలాను కూడా వేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ సూప్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇది ఈవినింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే సర్వింగ్ బౌల్‌లో సూప్ అయితే వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మ్యాగీని కూడా వేసుకోవాలి పైన. క్రిస్పీ మ్యాగీని పైన వేసుకున్న తర్వాత వేడి వేడిగా ఈ సూప్‌ని తింటుంటే చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది థ్రోట్‌కి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.